హలో అండి, నమస్తే అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారండి? ఈరోజు మనం మజ్జిగి పునుగులు, కారం పునుగులు కూడా వేసుకుందామండి. చాలా సింపుల్గా ఇలా మజ్జిగ సారి తాలింపు పెట్టిద్దామండి. తొక్కపప్పు, పెసరపప్పు నానపెట్టానండి 4 గంటల ముందు. ఇప్పుడు మజ్జిగ సారి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పప్పు అయితే కొంచెం తక్కువ ఉంచేసే కడుగుదామండి. పొట్టుతో ఉంటేనే బాగుంటాయి పునుగులు. కొంచెం పొట్టు అయితే ఉంచుకోవాలండి. ఇదిగోండి మజ్జిగ సారు అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం పునుగులు వేసేద్దాం. పెసరపప్పు రుబ్బేసానండి. ఇదిగోండి నూనె కాగుతుంది. ఇందులో చిన్న చిన్నగా పునుగుల్లాగా వేసేద్దాం. వేసేసి పక్కన మజ్జిగ పోపు పెట్టి ఉంచాను కదండి, మజ్జిగలో వేసేసుకుంటామండి. కొన్ని అయితే ఉట్టిగా వేసానండి. కారం వేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసాను. ఇవైతే ఏమి వేయకుండానే మజ్జిగలో వేసుకోవాలండి. కొద్దిగా జీలకర్ర ఒకటి వేసాను అంతే. చూడండి ఇలా మజ్జిగలో వేసేసుకోవాలండి. తర్వాత మామూలు కూడా వేసాను. చాలా బాగున్నాయండి. నేనైతే మిక్సీలోనే రుబ్బి వేసానండి. చాలా బాగా వచ్చినాయి. చూసారండి? కాసేపు మూత పెట్టేద్దామండి, మజ్జిగ పీల్చుకుంటాయి అన్నమాట. ఇవ్వండి, ఇవి చూడండి ఎలా వచ్చినాయో. ఈ పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు వేసాను. ఇవేమో మామూలుగా ఉట్టి వేసాను. చూసారా ఎంత బాగున్నాయో అండి. తినేయచ్చండి ఇంకా హ్యాపీగా. సూపర్ టేస్ట్ అనమాట అండి. థ్యాంక్ యూ అండి అందరికీ.